Yes, good evening, students. So, welcome back to our channel BVN SSC Chalapati. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్లో స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి మీడియన్ అండ్ మోడ్, ఓకే, మీడియన్ అండ్ మోడ్ ఈ రెండింటికి సంబంధించినటువంటి గ్రూప్డ్ అండ్ అన్గ్రూప్డ్స్లో ఎలా సాల్వ్ చేయాలో క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే, సో ఒకసారి మనం స్టాటిస్టిక్స్లో ఈ సెంట్రల్ టెండెన్సీస్ అంటే మీన్, మీడియన్, మోడ్ ఈ మూడింటిని మనం సెంట్రల్ టెండెన్సీస్ అంటాం. ఈ సెంట్రల్ టెండెన్సీస్ని మనం బోత్ గ్రూప్డ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ అన్గ్రూప్డ్ డేటాలో మెజర్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మీడియన్ అండ్ మోడ్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో రైట్ నౌ టుడే వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు మీన్ కాన్సెప్ట్ అండ్ దట్ టు అన్గ్రూప్డ్. ఓకే, ఇది అయిపోయిన వెంటనే గ్రూప్డ్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో మనకి ఇది చాలా చాలా సింపుల్ టాపిక్ అండ్ వెరీ ఈజీ టాపిక్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. వెరీ షార్ట్ విఎస్ఏక్యూ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో మీన్ విత్ అన్గ్రూప్డ్ డేటా. సో మన ఆల్రెడీ తెలుసు అనమాట. అన్గ్రూప్డ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఎటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ అలాగే ఎటువంటి క్లాస్ మార్క్స్ మనకి క్లారిటీగా ఉండవు అందులో. సో జనరలీ ఇట్స్ నథింగ్ బట్ ఏ లిస్ట్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్. సో అంటే దాని యొక్క ఒరిజినల్ నెంబర్స్ ఉన్నటువంటి ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని మనం అన్గ్రూప్డ్ డేటా అంటాం. ఈ అన్గ్రూప్డ్ డేటాలో మీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ మనం తెలియాల్సింది ఏంటంటే మీన్ అంటే ఇంకొక పేరు అర్థమెటిక్ మీన్ అని కూడా అంటాము. ఓకే, సో మీన్ ఆర్ ఆల్సో నోన్ ఎస్ మీన్ ఆర్ ఆల్సో నోన్ ఎస్ అర్థమెటిక్ మీన్. ఓకే, సో మీన్ అనొచ్చు లేదా అర్థమెటిక్ మీన్ అని కూడా అంటారు. సో దిస్ మీన్ ఈజ్ డినోటెడ్ విత్ ఎక్స్ బార్. ఓకే, ఎక్స్ బార్ అనే లెటర్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాం. సో మోడ్ అయితే జెడ్, ఓకే, మీన్ అయితే ఎక్స్ బార్. సో అన్గ్రూప్డ్లో జాగ్రత్తగా వినండి, అన్గ్రూప్డ్లో ఓకే, హౌ టు ఫైండ్ ద మీన్? మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకి ఎన్నైతే ఉన్నాయో ఆ అబ్జర్వేషన్స్ యొక్క సమ్, టోటల్ సమ్. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై అసలు అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ మనకి ఇక్కడ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి మనం ఆపేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్గ్రూప్డ్ కాబట్టి ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. 3, ఓకే, ఒక 5 అండ్ అలాగే 7 అండ్ ఇంకొకటి 8 అండ్ అలాగే 12. ఓకే, సో ర్యాండమ్గా అంటే ఇది మనం అన్గ్రూప్డ్ డేటా అని చెప్పొచ్చు. ఓకే, సో క్లియర్లీ ఐమ్ సేయింగ్ ఇస్ అన్గ్రూప్డ్ డేటా. సో దీనికి నేను ఐ వాంట్ టు ఫైండ్ ద మీన్ అంటే ఎక్స్ బార్ని నేను క్యాలిక్యులేట్ చేయబోతున్నాను అనమాట. అంటే ఈ ఎక్స్ బార్ అంటే మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? ఫస్ట్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇవి ఉన్నాయి, అవునా కదా, వీటి యొక్క సమ్ అంటే ఏంటి? ఇది ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 12. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వీటన్నిటిని యాడ్ చేయండి. అంటే 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 12 అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై అసలు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, టోటల్ 5 అబ్జర్వేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫైనల్లీ 3 ప్లస్ 5 ఎంతమ్మా? 8. ఓకే, 3 ప్లస్ 5 8. 8 ప్లస్ 7 15. ఓకే, 15 ప్లస్ 8 ఎంత? 15కి 8 యాడ్ చేయండి, 23. ఓకే, 23 ప్లస్ 12 23 ప్లస్ 12 35 డివైడెడ్ బై 5. ఫైనల్లీ ఎక్స్ బార్ ఈక్వల్ టు 35 డివైడెడ్ బై 5. హౌ మెనీ టైమ్స్? 5 ones 5 sevens. ఇది మనకి డైరెక్ట్ రౌండ్ ఫిగర్స్లో వచ్చింది కాబట్టి 7 ఈజ్ ద అర్థమెటిక్ మీన్. ఒక్కొక్కసారి మనకి పాయింట్స్లో కూడా రావచ్చు, కంగారు పడక్కర. 7 పాయింట్ లేదా 6 పాయింట్ 5 పాయింట్ 4 పాయింట్ అలా కూడా రావచ్చు, డిపెండింగ్ అపాన్ ద ఫ్రాక్షన్ అండ్
రేషియో బట్టి అనమాట. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మధ్య డెసిమల్స్లో కూడా రావచ్చు. బట్ దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఫర్ టు ఫైండ్ ద మీన్ ఇన్ అన్గ్రూప్డ్ ఫార్మాట్. సో ఇట్స్ వెరీ వెరీ సింపుల్ టాపిక్, ఎందుకంటే మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి మీకు డౌట్ రావచ్చు, ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ అబ్జర్వేషన్ కూడా రిపీట్ అవ్వలేదు. బట్ ఇన్ కేస్ అబ్జర్వేషన్ కనుక రిపీట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 5 అండ్ అలాగే 7, 9, 12 ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రిపీట్ అయిందా కూడా మనం 2 టైమ్స్ యాడ్ చేయాలి. ఓకే, రిపీట్ అయింది కూడా మళ్ళీ మనం యాడ్ చేయాలి, అంటే సమ్లో కలపాలి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్లో కూడా కలపాలన్నమాట. అంటే అప్పుడు నెంబర్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, అప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్లేస్లో 6 వస్తాయి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా మారుతుంది అనమాట. అంటే ఇంకో +5 అనేది యాడ్ అవడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ చేంజ్ ఇన్ ఫైండింగ్ ద మీన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. వన్స్ అగైన్ ద ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్, దట్ ఇంప్లైస్ x బార్. ఓకే, సో నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం టు ఫైండ్ ద మీన్ ఫర్ గ్రూప్డ్ డేటాకి వెళ్ళిపోతాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.